ఎస్పీఎస్సీ పేపర్లను అంగట్లో అమ్మకానికి పెట్టారని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ఎద్దేవా చేశారు. తెలంగాణ వచ్చి 9 ఏళ్లైనా ఉద్యోగాలు ఇవ్వలేదని విమర్శించారు. హైదరాబాద్ గాంధీభవన్ వేదికగా కేసీఆర్ పాలనలో రైతులు నిరుద్యోగులకు ఒరిగిందేమీ లేదని మండిపడ్డారు. కేసీఆర్ పై కాంగ్రెస్ చేస్తున్న పోరాటానికి విద్యార్థి నిరుద్యోగులు మద్దతుగా తరలికి వచ్చారని కోరారు. సొంత రాష్ట్రంలో ఉద్యోగాల భర్తీ చేయలేని కేసీఆర్ పక్క రాష్ట్రంలో వాళ్లకు తెచ్చిపెట్టుకుంటున్నారని కామెంట్ చేశారు. స్పష్టమైన ఆదేశాలు ఇచ్చింది. ఇక మా జీవితం అంతా ఆయన దొంగతనాలు మేము కోర్టులో కొని దీనికే సరిపోయేటట్టుంది మా జీవితం అంతా. మహారాష్ట్రలో కిరాయి మనుషులు ఉండరు కాబట్టి అక్కడ ఒక ఏజెంట్ను, 2 ఎమ్మెల్యేలను, నిజామాబాద్లో ఉన్నోళ్ళను, మనకు మామూలుగా మాకైతే కల్వకుర్తిలో సంత ఉంటుంది. ఆదివారం నాడు అల్కాబీర్కు కొనుక్కపోనిక పశువులను కొనుక్కపోనికే సంతకాడ ఏజెంట్లు ఉంటారు. గ్రామాల నుంచి రైతులు పశువులను తీసుకొస్తే వాళ్ళందరూ వాటిని కొనుక్కొని అగ్వకు సగ్వకు అల్కాబీర్ వాళ్ళకి జర ఎక్కువ అమ్ముకుంటారు మండికి కోతకు. సేమ్ అట్లా 2 దళారులను నియమించారు అక్కడ నిజామాబాద్లో ఉండే 2 ఎమ్మెల్యేలను. మాటలు ఎక్కువ చెప్పి పండు అని అంటారు కదా, ఆయనని ఇంకొక ఆయనను 2ని ఆడ నియమించారు. అలే